రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ క్రమంగా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. తాజాగా ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులకు తెగబడింది. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో రష్యా నడిబొడ్డుకు వచ్చి దాడి చేయడంతో రష్యా ప్రజలు షాక్కి గురయ్యారు. పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ తన తడాఖా ఏంటో చూపిస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో ఓ 46 ఏళ్ల యువతి మృతి చెందారు. పలువురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఉక్రెయిన్ పాల్పడింది మిలిటరీ దాడి కాదు, టెర్రర్ దాడి అంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి మండిపడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ దెబ్బకు రష్యా ఎలా స్పందిస్తుందో ఈ స్టోరీలో మరింత సమాచారం చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 10 రోజుల్లో దారికి తెచ్చుకుందామనుకున్న పుతిన్ అంచనాలు కాస్త తల్లకిందులయ్యాయి. గత 2.5 సంవత్సరాల కాలంలో రష్యా కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. రష్యా తరపున ఉక్రెయిన్లో లక్షలాది మంది సైనికులు మృతి చెందారు. అదే సమయంలో ఉక్రెయిన్ పూర్తిగా నేలమట్టమైంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని క్రమంగా ఆక్రమించుకుంటూ ముందుకు పోతోంది. ఉక్రెయిన్లోని డాన్బాస్కా ఏరియాని రష్యా తన వశం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని సుమారు 1000 చదరపు కిలోమీటర్లని స్వాధీనం చేసుకుంది. రష్యాలోని కుర్స్ రిజియాన్ తో పాటు సుమారు ఓ డజన్ గ్రామాల్ని స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్. ఇవన్నీ ఒక ఎత్తైతే యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం రష్యా రాజధాని మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులకు తెగపడింది. రష్యాలోని పలు గ్రామాలపై డ్రోన్లతో భీకరమైన దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ తన సత్తా ఏంటో రష్యాకి చూపించింది. భారీ ఎత్తున దూసుకు వస్తున్న డ్రోన్లను నిలువరించడంతో రష్యా విఫలమైంది. ఈ డ్రోన్లు కాస్త పౌరుల నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పడ్డాయి. ఓ అపార్ట్మెంట్ లోకి దూసుకుపోవడంతో భవనం మొత్తం మంటలంటుకున్నాయి. ఈ మంటల్లో ఓ 46 ఏళ్ల మహిళ చిక్కుకుని మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉక్రెయిన్ డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడులకి తెగబడ్డంతో మాస్కో దాని చుట్టుపక్కల గల ఎయిర్పోర్ట్లని మూసివేశారు. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ డ్రోన్లతో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ విరుచుకుపడలేదని రష్యా అధికారులే చెబుతున్నారు. అయితే డ్రోన్ దాడులు కేవలం రష్యాలోని పలు నగరాల్లోనే కాకుండా ఉక్రెయిన్ సరిహద్దున ఉండే గ్రామాలపై కూడా విరుచుకుపడింది ఉక్రెయిన్. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం సుమారు 144 ఉక్రెయిన్ డ్రోన్లను పలు రీజియన్లలో కూల్చివేశామని వెల్లడించింది. మొత్తానికి చూస్తే ఉక్రెయిన్ సొంతంగానే లాంగ్ రేంజ్ ఆయుధాలతో రష్యాకి చుక్కలు చూపించిందని చెప్పవచ్చు. అయితే మంగళవారం నాటి దాడుల గురించి ఉక్రెయిన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా భూభాగాన్ని కబళించడాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అదే సమయంలో లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యాపై దాడులకి తెగబడుతోంది. రష్యాపై ఒత్తిడి పెంచుతోంది. ఇక రష్యా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులకి తెగబడుతోంది. అయినా ఉక్రెయిన్ మాత్రం రష్యాపై ఎడతెరిపి లేకుండా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. రష్యాకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్స్, ఎయిర్ ఫీల్డ్స్ తో పాటు మిలిటరీ ఫ్యాక్టరీల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది ఉక్రెయిన్. ముఖ్యంగా రష్యా రవాణా వ్యవస్థని నిర్వీర్యం చేయాలని ఉక్రెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మాస్కోలో డ్రోన్ల దాడిలో దెబ్బతిన్న గృహాలు, మంటలంటుకున్న అపార్ట్మెంట్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇక మాస్కో నగరం విషయానికి వస్తే మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో నగరాన్ని రక్షించుకుంటోంది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి మాస్కో నగరాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాపాడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నగరంలో వైవాల్యూ టార్గెట్స్ ఉంటాయి. వాటిలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం ఉంది. అలాగే GPS సిగ్నల్స్ ఉన్నాయి. దీని ద్వారా డ్రోన్ల దాడి నుంచి కాపాడుకోవడానికి, జామ్ చేయడానికి వినియోగిస్తున్నారు. అయితే దీనివల్ల టాక్సీతో పాటు ఇతర సేవలకి అంతరాయం ఏర్పడుతుంది. మంగళవారం నాడు ఉక్రెయిన్ డ్రోన్ల దాడి గురించి క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవో స్పందించారు. డ్రోన్లని కూల్చివేయడంతో రష్యాకి బాగా అనుభవం సంపాదించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఉక్రెయిన్ మిలిటరీ విషయానికి వస్తే రష్యా భూభాగం నడిబొడ్డుకి దూసుకు వెళ్లి దాడి చేసే సత్తా సొంతం చేసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాల డ్రోన్ల ద్వారా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాలు ఇస్తున్న డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడుతోంది. అదే సమయంలో రష్యా మాత్రం ఇరాన్ సరఫరా చేసిన షాహిద్ అనే డ్రోన్లతో ఉక్రెయిన్ పై సోమవారం మంగళవారం నాడు దాడులకు తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లు ఉక్రెయిన్ పౌరుల నివాసం వద్ద పడ్డాయి. కాగా ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మాత్రం 38 డ్రోన్లని కూల్చివేశామని చెబుతున్నారు. రష్యా డ్రోన్ల దాడిలో పలు ఇళ్లతో పాటు 3 వ్యక్తులు గాయపడ్డారు. మొత్తానికి చూస్తే ఉక్రెయిన్ కూడా రష్యాకి తన సత్తా ఏంటో చూపిస్తోంది. మాస్కో నడిబొడ్డుపై డ్రోన్లతో దాడులు చేసే స్థాయికి ఉక్రెయిన్ ఎదిగిందంటే పుతిన్ కి ఇది వేకప్ కాల్ అని అంటున్నారు వెస్టర్న్ డిప్లొమాట్లు. మరి పుతిన్ దీనిపై ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలుస్తోంది.